చేసిందే ఎదవ పని, పైగా ఎలా అరుస్తున్నాడో చూడండి. ఇతను 4 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. బెంగళూరులో మొహమ్మద్ అక్బర్ అనే వ్యక్తి ఒక చీటింగ్ కేసులో ఇరుక్కున్నాడు. సో ఆ చీటింగ్ కేసు నుంచి ఇతని నేమ్ రిమూవ్ చేయడానికి ఆ పోలీస్ 5 లక్షల లంచం అడిగాడు. ఇతను స్టార్టింగ్ లో 1 లక్ష ఇచ్చి మిగతా 4 లక్షలు తర్వాత ఇస్తానని చెప్పాడు. అండ్ ఒక రోజు ఈ అక్బర్ ఫోన్ చేసి, సార్ దగ్గరలో ఉన్న కార్ గ్రౌండ్ కి వచ్చేయండి, మిగతా డబ్బులు నేను అక్కడ ఇచ్చేస్తాను అని చెప్పాడు. అక్కడికి వెళ్లే ముందు ఈ అక్బర్ లోకాయుక్త పోలీస్ దగ్గరికి వెళ్లి ఇదంతా చెప్పేశాడు. సో వాళ్ళు పోలీస్ ని పట్టుకోవడానికి ఒక ట్రాప్ క్రియేట్ చేశారు. డబ్బుల నోట్ల మీద ఒక రకమైన పౌడర్ జెల్లీ ఇచ్చారు. 4 లక్షలు వస్తాయనగానే ముందు వెనక ఆలోచించకుండా పోలీస్ జీపులోనే, పోలీస్ యూనిఫామ్ లోనే వచ్చేశాడు. నన్నెవడం చేస్తాడులే అని అనుకుని ఉంటాడు. అండ్ అక్కడికి వచ్చి ఆ డబ్బులు ముట్టుకోగానే ఇతని ఫింగర్ ప్రింట్స్ పడ్డాయి. ఇంకేముంది, ఒక్కసారిగా అందరూ చుట్టుముట్టి ఇతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకున్నారు. అలాగే ఇతని ఆస్తుల గురించి తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఇతను మామూలుడు కాదు. ఇతనికి 26.5 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయంట. అందులో 4 సైట్స్, 8 ఇల్లులు, 14 ఎకరాల అగ్రికల్చరల్ ల్యాండ్ ఇవన్నీ సీజ్ చేశారు. అయినా ఇతని చేతిలో ఎంతమంది క్రిమినల్స్ తప్పించుకున్నారో, ఎంతమంది అమాయకులు బలైపోయారు. ప్రజెంట్ అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అండ్ ఈ లంచం ఇచ్చిన అక్బర్ ని కూడా జైల్లో వేశారు. ఇంకేముంది, చెప్పకూడే.